హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చికెన్ నగెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసమని ముందుగా నేను 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనం బయట కొన్న బ్రెడ్ క్రమ్స్లా చాలా బాగా వస్తాయండి. మీరు కావాలంటే ఎడ్జెస్ని తీసి ఓన్లీ బ్రెడ్ వరకు గ్రైండ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని 1/2 kg తీసుకున్నానండి. అందులోకి 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. అలాగే పించి పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 2 వెల్లుల్లి ఇంచు అల్లం ముక్కని కూడా వేసుకోవాలండి. మీరు ఇక్కడ వీటికి బదులుగా అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి చికెన్ని ఎంత స్మూత్గా గ్రైండ్ చేస్తే నగెట్స్ అనేవి అంత బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చికెన్ మళ్ళీ ఒకసారి ఇలా మనం పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో గోధుమ పిండిని అలా ఒకసారి మిక్స్ చేసుకొని చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అంటుతుంది అనుకుంటే చేతులకి ఆయిల్ని అప్లై చేసి ఇలా మనకి నచ్చిన షేప్లో కట్లెట్స్లా కానీ లేదా సిలిండ్రికల్ షేప్లో కానీ మనం ఈ నగెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్క్వేర్ షేప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీ చాయిస్ ఏ షేప్లో చేసినా కూడా నగెట్స్ అనేవి చాలా టేస్టీగా బాగుంటాయండి. పిల్లలు లైక్ చేసేలా ఇలా సిలిండ్రికల్ షేప్లో కానీ రౌండ్గా కట్లెట్ షేప్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 టైప్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో ఇలా డిప్ చేసి మళ్ళీ మైదాలో ఇలా కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్లోకి ఇలా డిప్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండి, అవి బాగా పట్టించాలండి ఈ నగెట్స్కి. ఇలా బ్రెడ్ క్రమ్స్ని బాగా పట్టించడం వల్ల మనకి నగెట్స్ అనేవి పైన బాగా క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ చూపిస్తున్నాను. ముందుగా ఎగ్లో ఇలా డిప్ చేసుకోవాలి. అలాగే ఇలా మైదా కోట్ చేసుకోవాలండి. ఈ మైదా ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ మైదా వద్దనుకుంటే మళ్ళీ ఎగ్లో డిప్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ని పట్టించాలండి. బ్రెడ్ క్రమ్స్ పట్టించడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుందండి. నగెట్స్ అన్నీ ఇలా కోట్ చేసి తీసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ నగెట్స్ని మనం 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకొని 1 month వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి స్టోర్ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని ముందుగానే హీట్ చేసుకున్నానండి. మీడియం హీట్లోనే ఉండాలండి ఆయిల్. మరి ఓవర్ హీట్ అయితే ఆయిల్ మనకి నగెట్స్ అనేవి పైన కలర్ వస్తాయి కానీ లోపల చికెన్ అనేది సరిగ్గా ఉడకదండి. అందుకే ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. ఫ్లేమ్ని కూడా మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి మనం నగెట్స్ని ఫ్రై చేసుకునేప్పుడు. అన్ని వైపులా కూడా ఇలా ఈవెన్గా కాలేలా గంటెతో కదుపుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే మనకి నగెట్స్ అనేవి లోపల వరకు కూడా బాగా కాలుతాయి. అలాగే మనం ఈ నగెట్స్ని బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి. అదే మనం ఈజీగా బోన్లెస్ చికెన్ తెచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి హైజెనిక్గా హెల్దీగా పెట్టొచ్చండి. అలాగే మనం సాసెస్ని కూడా స్కిప్ చేసి డార్క్ సోయా సాస్కి బదులుగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్, వెనిగర్కి బదులుగా 1 టీ స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసామంటే ఇంకా హెల్దీగా పెట్టొచ్చండి పిల్లలకి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయండి ఈ నగెట్స్ అనేవి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.